రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు కూడా నాయన మీరు మాపై చూపించిన కృపను బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ రోజున ప్రతి విషయములో మాకు తోడై ఉండి క్షేమాన్ని దయచేసి అయా మమ్మల్ని సురక్షితంగా మా గమ్య స్థానాలకు చేర్చినందుకు మీకే కృతజ్ఞతలు నాయన. అయా మా పనులలో మమ్మల్ని దీవించినందుకు, ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా మాకు బలమును, శక్తిని, జ్ఞానమును దయచేసినందుకు అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులు. ముఖ్యముగా ఈ రాత్రి సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్న దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. మీకే వందనాలు ప్రభువా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడొద్దు. ఆమేన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా, ఈ రోజున అనుకోని సంఘటన వలన, అనుకోని పరిస్థితుల వలన, అనుకోని తండ్రి కొన్ని బాధాకరమైన విషయాల వలన ఎవరైతే భయపడతా ఉన్నారో, ఎవరైతే మీ బిడ్డలుగా ఉండి తండ్రి ఏమి జరుగుతుందో అని తండ్రి కృంగిపోతున్న స్థితిలో ఉన్నారో వారిని భయపడొద్దు అని ఈ మాట ద్వారా సెలవిస్తున్నారు. అయ్యా, దేవుడు లేని ప్రజల వలె, దేవుడు లేని జనుల వలె మేము ఉండకుండా మాకు ఆధారము నీవేనని, సర్వశక్తిమంతుడైన దేవా మీరే మాకు సహాయము చేస్తారని విశ్వాసముతో ఈ రాత్రిన మేము ఉండుటకు అయా మాకు కృప చూపించండి ప్రభువ. భయము లేకుండా నెమ్మదిగా జీవించే మనస్సును మాకు అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ ప్రార్థనలో ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. అయా, ఉదయమున మీ ప్రార్థనతో ప్రారంభించి ఈ రాత్రిన తండ్రి ఈ ప్రార్థనతో వారి యొక్క రోజును ముగించుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఏ విషయాలను బట్టి అయితే వారు దుఃఖిస్తున్నారో, కృంగిపోతున్నారో, బాధపడుతున్నారో నాయన, వాటిలలో మీ చిత్తం ఏమైతే ఉన్నదో నాయన దానిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు నాయన చెప్పుకోలేని వ్యాధులతో, అనారోగ్య సమస్యలతో, శారీరక పరమైన బలహీనతలతో కృంగిపోతున్నారు నాయన. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు ప్రభు. అయినప్పటికీ నాయన అయా అనారోగ్యముతోనే ఇంకా ఉంటుండగా తండ్రి మీ కృపను వారిపై కుమ్మరించండి. అయా, మీ యొక్క స్వస్థపరచు హస్తం వారిపై ఉంచండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యముతో వారిని నింపండి తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా అప్పులు అనే సమస్య నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న లోన్స్ నుంచి, వారికి ఉన్న తండ్రి నష్టాల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువ. బిడ్డలు సమృద్ధి కలిగిన బిడ్డలుగా అయా ఆశీర్వదించబడుటకు కృప చూపించండి నాయన. ఎవరి కుటుంబాల్లో అయితే నాయన దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయో, అశాంతికరమైన పరిస్థితులు ఉన్నాయో, అసమాధానకరమైన పరిస్థితులు ఉన్నాయో మీరు ఎరిగి ఉన్నారు. వాటిల్లో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. శాంతితో, సమాధానంతో జీవించే భాగ్యం వారికి అనుగ్రహించండి. అయా, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్నటువంటి విభేదాల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. అయా, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తుండగా నాయన బిడ్డలకు కావాల్సిన ఉద్యోగంను మీరు దయచేయండి తండ్రి. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తుండగా ప్రభువ మీ చిత్తంలో తండ్రి వారికి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువ. గృహాలు కట్టుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటుండగా నాయన ప్రతి అవసరతను తీర్చండి. విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నమును కూడా యేసు నామములో సఫలపరచండి. అయా, ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో తండ్రి, ఆ పాస్పోర్ట్స్లో నాయన మీరే వారికి సహాయం అనుగ్రహించండి ప్రభువ. ఎవరైతే గర్భఫలము లేని స్థితిలో ఉన్నారో ప్రభువ, బిడ్డలు లేక అయా నిందలు అనుభవిస్తున్నారో నాయన బిడ్డల జీవితంలో తండ్రి గొప్ప కార్యమును జరిగించండి. గర్భఫలం దయచేయండి నాయన. అయా, ఎవరైతే అయా కోర్టు కేసుల్లో ఉన్నారో, ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్నారో నాయన కృప చూపించండి. వాటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి క్షేమాన్ని దయచేయమని, బిడ్డలకు మీరే తోడై ఉండి కాచి కాపాడమని ఈ రాత్రిని మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా
దీవించి ఆశీర్వదించి భద్రపరచమని అయా అలసిపోయిన దేహములతో ఈ రాత్రి కాల సమయంలో మొరబెడుతుండగా మరొకసారి మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించండి అయ్యా. ఎవరు కూడా నిద్రలేమి సమస్యలతో ఉండకుండా, పీడకల సమస్యతో తండ్రి బాధించబడకుండా మంచి నిద్రను, సుఖవంతమైన నిద్రను కలగజేయమని బ్రతిమాలుకుంటున్నాం అయా. దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపాయకరమైన పరిస్థితుల నుంచి, అపవాది క్రియల నుంచి రాత్రిన మీరు మాకు రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి బిడ్డను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం, మా కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం, మాకున్న ప్రతి వాటిని మీ చేతికి అప్పగిస్తుండగా ప్రభువా మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవ సాక్షులుగా మేము నిలబడి మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.